గ్రూప్ 1 పరీక్ష పిటిషన్పై టీజీపీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, గ్రూప్ 1 పరీక్ష పిటిషన్పై టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీలు వివరాలేంటి? గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పరీక్ష కేంద్రాల కేటాయింపుతో పాటు మెయిన్స్ పత్రాల మూల్యాంకనం సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ గత 17వ తేదీన పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. ఈ విచారణ సందర్భంగా వాదోపవాదాలు విన్న తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి నియామకాలు అంటే తుది నియామకాలు చేపట్టదని చెప్పి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సందర్భంగా పలు వాదనలు కూడా జరిగాయి. అక్రమాలు చోటు చేస్తున్నాయని చెప్పి పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు. దాదాపు 18 మంది ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో అంటే మొత్తం పరీక్ష కేంద్రాల కేటాయింపు కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు వాదించారు. గత నెల 17న జరిగిన విచారణ సందర్భంగా అదే సందర్భంలో టీజీపీఎస్ తరఫున కూడా వాదనలు వినిపించారు. అంతా పారదర్శకంగా జరిగింది, ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదు, కేవలం అభ్యర్థుల అపోహ మాత్రమేదని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కూడా వాదించారు. అయితే ఇరువైపుల వాదనలు విన్న తర్వాత గత నెల 17వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు సింగిల్ బెంచ్. అయితే ప్రస్తుతానికి నియామకాలు ఇవ్వద్దని చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం చేయొచ్చు అని చెప్పి కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. అయితే ఇది సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి కూడా టీజీపీఎస్సీ ఆ పిటిషన్ లో కోరింది. అప్పీల్ దాఖలు చేసిన పిటిషన్ లో కోరింది. అయితే ఈ పిటిషన్ పై రేపు సీజే ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1 నియామక పరీక్షలు చాలా ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షలన్నీ కూడా ముగిశాయి. ఇప్పుడు ప్రస్తుతం తుది దశలో ఉంది. కేవలం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉంది. ఈ స్థాయిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఆపివేయడం వల్ల చాలా నిరుద్యోగులకు ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశం ఉందని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇదే సందర్భంలో ఈ రోజు అంటే గత నెల 17వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా సింగిల్ బెంచ్ లో నియామకాలు చేపట్టదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగాల్సి ఉంది. సింగిల్ బెంచ్ పై ఈ రోజు విచారణ జరగాల్సి ఉండగా ఈ రోజు విచారణ జరిగే సందర్భంలో టీజీపీఎస్సీ తరపు న్యాయవాది అప్పీల్ దాఖలు చేసిన విషయాన్ని కూడా సింగిల్ బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ సింగిల్ బెంచ్ లో ఈ రోజు విచారణ జరుగుతున్న సందర్భంలో అప్పీల్ దాఖలు చేసిన విషయాన్ని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా అయితే తదుపరి విచారణ నెల 30వ తేదీకి వాయిదా వేశారు. ఎల్లుండి వాయిదా వేశారు. ఈ పిటిషన్ పై ఎల్లుండి వింటామని చెప్పి కూడా అన్ని పిటిషన్లపై, ఎందుకంటే రేపు సీజే ధర్మాసనంలో విచారణ ఉంది కాబట్టి ఆ విచారణ తర్వాత ఎల్లుండి ఈ పిటిషన్లపై విచారణ వింటామని చెప్పి కూడా సింగిల్ బెంచ్ చెప్పింది. అశ్విని, ధన్యవాదాలు శ్రీకాంత్.